హలో దోస్తలు ఎట్లున్నారు మస్తున్నారులే చాలా రోజులైంది వీడియో పోస్ట్ చేసి. సో నేను పన్నీర్ పకోడా ట్రై చేశాను. వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంది. అది ఎలా చేసుకోవాలో తెలుసుకునేద్దాం. ఇది చాలా సింపుల్ డిష్. ఇప్పుడు మనం శనగపిండితో చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను మొత్తం ప్రొసీజర్ చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఫ్రెష్గా పన్నీర్ తీసుకోవాలి. పన్నీర్ని మనం క్యూబ్స్గా బాగా కట్ చేసుకోవాలి. సో ఈవినింగ్ స్నాక్గా కానీ లేదు వర్షం పడినప్పుడు కానీ ఎప్పుడైనా వేడి వేడిగా తినాలి, ఏదైనా క్రేవింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళకైతే చాలా బాగా పనికి వస్తుంది. సో ఫస్ట్ ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. పన్నీర్ ఫ్రెష్గా పన్నీర్ ఉంటుంది కదా, దాన్ని క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో మీకు పెద్ద పెద్ద పీసెస్తో చేసుకోవాలి అనుకుంటే పెద్ద పెద్ద పీసెస్ చేసుకోండి, లేకపోతే స్మాల్ క్యూబ్స్గా చేసుకుంటే సరిపోతుంది. అండ్ కొత్తిమీర, కరివేపాకు, మిర్చి కూడా పక్కన కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫ్రెష్ పన్నీర్ తీసుకుంటే ఆ స్మూత్నెస్, సాఫ్ట్నెస్ చాలా బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ ద టిప్, మీరు ఫాలో అవ్వాల్సిందే. సో ఈరోజు పన్నీర్ ఆర్డర్ పెట్టుకోనో లేదు ఈరోజు పన్నీర్ కొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక వారం రోజుల తర్వాత అది గట్టిగా ఎల్లో కలర్ అయిన తర్వాత మీరు చేసుకున్నారంటే అది వేస్ట్. సో ఫ్రెష్ పన్నీరా కాదా తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆ పన్నీర్ యొక్క కలర్. సో ఫ్రెష్గా ఉంటే వైట్గా అండ్ స్మూత్గా ఉంటుంది. అదే మీరు అలానే పెట్టి ఉంచారంటే అది ఒక వారం రోజుల తర్వాత ఎలా అవుతుందంటే ఎల్లో కలర్గా ప్లస్ హార్డ్గా తయారవుతుంది. అలా ఉన్నప్పుడు ఆ పన్నీర్ యొక్క సాఫ్ట్నెస్ అండ్ టేస్ట్ కూడా చాలా మారిపోతుంది. సో ఇదైతే తప్పకుండా ఫాలో అవ్వండి. సో రెసిపీ విషయానికి వస్తే చెప్పినట్టుగానే ఆనియన్, కొత్తిమీర అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి పక్కన పెట్టుకొని అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోండి. నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం వేసాను. అండ్ పసుపు. ఇది కాకుండా శనగపిండి. సో మనకి ఎంత పిండి వేస్తారో దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. సో ఇవన్నీ వేసుకొని మనం ఫస్ట్ బాగా కలుపుకోవాలి. పన్నీర్ పక్కన ఉంచుకోండి, ఇప్పుడే వేయొద్దండి. సో బాగా అన్నీ వేసుకొని అంటే పిండికి సరిపడా కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని నీళ్ళు పోసుకొని కొద్దిగా కలుపుకోండి. ఆనియన్ కొంచెం ఎక్కువే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ పిండి అయితే ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఆనియన్ పకోడా వేస్తే ఎలా ఉంటుంది, లేదు ఏదైనా వెజిటేబుల్ పకోడా వేసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, సో అలా వేసుకోండి. సో నేను థిక్గానే ఉన్నిచ్చాను, ఎందుకంటే ఈ థిక్నెస్ కావాలి, ఎందుకంటే పన్నీర్ కతకాలి కదా, సో అందుకు. అండ్ పన్నీర్ని నేను ఎలా వేసాను అంటే మ్యాక్సిమం అది పట్టదు. ఇప్పుడు మనం పకోడా వేసినప్పుడు మిర్చి పకోడా కానీ లేకపోతే అదే మిర్చి బజ్జీ వేసినప్పుడు కానీ ఇలాంటి వాటికి వేసినప్పుడు బట్ కతుక్కుంటుంది కదా శనగపిండి, పన్నీర్ కంప్లీట్గా అతుక్కోదు. సో నేను ఇది కలిపేసుకొని పన్నీర్ని డిప్ చేసుకొని స్పూన్తో అలాగే వేసుకున్నాను. మీరు గరిటెతో కూడా వేసుకోవచ్చు పెద్ద పీసెస్ అయితే. సో అలా కొంచెం బాగా డిప్ అయ్యి అలా వేసుకున్నారంటే అది ఆయిల్లో వేయగానే బాగా పడుతుంది మీకు. ఇప్పుడు ఫస్ట్ వీడియోలో కూడా చూసారు కదా, అది మంచిగా ఉంది. సో నూనె బాగా వేడెక్కాలి, మరీ అంత హాట్గా ఉండకుండా. సో కొంచెం మీడియం ఫ్లేమ్లో అనుకోండి. అది బాగా వేడెక్కిన తర్వాత ఇలా వేసినప్పుడు బుడగలు వచ్చి ఉంటే సరిపోతుంది. సో ఇలా ఉన్నదాన్ని మనం వేసుకునేసి బాగా డిప్ చేసుకొని కొన్నిగా వేసుకోవచ్చు. సో చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఈజీగా ఇష్టపడి తింటారు, ఎందుకంటే వాళ్ళు అది పకోడాగా అనుకుంటారు. మామూలుగా పన్నీర్ తినని పిల్లలు చాలా మంది ఉంటారు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా. సో వాళ్ళకి ఇలా ట్రై చేసి పెట్టండి. అండ్ ఇంకోలా మీరు ట్రై చేయాలి అనుకుంటే ఇంకో సజెషన్ ఏంటి అంటే, ఇప్పుడు పన్నీర్ నేను క్యూబ్స్గా వేసాను కదా, మీరు తురిమేసుకొని గ్రేటెడ్ పన్నీర్ లాగా తురిమేసుకొని బాగా అలా వేసుకునేసి మంచిగా వదిలేసినా సరిపోతుంది. ఏ పద్ధతి అయినా ఓకే అండి, మీ ఇష్టము. ఇలాగైతే లోపల బాగా హాట్గా చాలా బాగా అనిపించింది నాకు. ఈ గ్రేటెడ్ పన్నీర్తో అయితే ట్రై చేయలేదు. మీకు అలా ట్రై చేయాలనిపిస్తే సో వాళ్ళకి తేడా తెలియకుండా ఈ శనగపిండి, ఈ ఆనియన్స్ వీటితో మిక్సప్ అయిపోయి చాలా ఈజీగా బాగుంటుంది. సో ఎయిదర్ ఆఫ్ ద వే మీరు ట్రై చేయొచ్చు. సో ఇలా కొత్త డిషెస్ నేను పోస్ట్ చేయాలనుకుంటున్నానండి. సో మీరు సపోర్ట్ చేయండి. అండ్ మీలో ఫుడ్డీస్ ఎవరన్నా ఉంటే, అంటే బాగా పుష్టిగా తినేవాళ్ళు కానీ లేకపోతే ఫుడ్ అంటే ఇష్టం ఉండేవాళ్ళు కానీ, లేదు తూచా తప్పకుండా ఈవినింగ్ అయితే స్నాక్స్ చేయాలి అనుకునే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఏ సర్కిల్ ఉన్నా వాళ్ళకి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో పన్నీర్ పకోడా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు తురిమి ట్రై చేస్తే మాత్రం అది కూడా ఎలా వచ్చింది, నూనె ఎక్కువ పట్టేసిందా లేకపోతే దీనికి తగ్గట్టే నార్మల్గా నూనె తీసుకునిందా అనేది కూడా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆర్ మీకు ఈ రకంగా కూడా ట్రై చేయాలి అని ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా అలా కూడా ట్రై చేసి నా ఎక్స్పీరియన్స్ అండ్ ఒపీనియన్స్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. టాటా, బాయ్ బాయ్.